తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒకే ఒక్క పర్సన్ కనిపిస్తూ ఉన్నారు. ఓవర్ నైట్లో స్టార్డమ్ అంటే ఈయన గురించే మాట్లాడుకోవాలి. ఎక్కడ చూసినా కూడా గురవారప్ప గారి గురించే మాట్లాడుకుంటున్నారు. కోయ్ కోయ్ అనే సాంగ్ ఎంత ట్రెండింగ్లో ఉందో మనందరికీ తెలుసు. సో అలియాస్ క్రీస్తు దాసు. సో రైట్ నో మనం విజయవాడలో ఉన్నామండి. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాము. ఆ విధంగా ట్రెండింగ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ నో నాతో పాటు కోయ్ కోయ్ సాంగ్ పాడి అందరితో వావ్ అనిపించుకుంటున్నటువంటి గురవప్ప గారు ఉన్నారు. మాట్లాడేద్దాం పదండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మొత్తానికి మమ్మల్ని హైదరాబాద్ నుంచి విజయవాడ రప్పించారు. భగవంతుడి దయమ్మా. భగవంతుడి దయ. ఓకే. సో ఇంత బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దవారి ముందు, అందులో సుమన్ టీ అనేది చాలా పెద్ద వరకు నాకు తెలుసు, మీ ముందు మీ దృష్టిలో కూడా పడేలాగా భగవంతుడు చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఓకే. కాదు, ప్రతి ఇంటర్వ్యూలో నేను కొన్ని మాటలు వింటున్నాను మీ గురించి. కానీ మీరు చెప్తూ ఉన్నారు, బట్ వినే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలండి మీ గురించి. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు పుట్టింది పెరిగింది విజయవాడేనా? కాదమ్మా, ఎక్కడ? పుట్టిందంతా భద్రాచలం ఏరియా. భద్రాచలం. ఆ ఏరియాలోనే కొంట అనే ప్రాంతంలో పుట్టాను. అయితే అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి, నాకున్నటువంటి ఒక బలహీనతను బట్టి, అక్కడ మా అడవిలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని అక్కడున్న కొంతమంది దుర్మార్గులు బాధ పెడుతున్నారని, ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నా కన్న తండ్రి, మా కుల పెద్దలు నన్ను ఆడవాళ్ళని కాపాడుకోవటానికి, ఆడవాళ్ళని రక్షించడానికి, ఒక ఆడవాళ్ళకి కాపరిగా, అడవికి కాపరిగా నన్ను అంటే వాళ్ళకి రక్షకుడిగా చేయటానికి చిన్నతనం నుంచి సావకుండా ముందు కొన్ని అడుగు మందులు ఉన్నాయి, అవి త్రాగించి ఆ తర్వాత 5 రకాల పాముల విషయంతో నన్ను పెంచారు. ఒళ్ళని దేశమైపోయింది. అప్పుడు నేను ఆ విషయంతో ఉన్నప్పుడు మా ఆడవాళ్ళ జోలికి ఎవరైనా వచ్చినా నేను వెళ్ళి మా ఆడవాళ్ళని కాపాడుకునేవాడిని. వెళ్ళి నా చేతి గోలతో గెలిచేవాడిని. అంటే ఏంటి, మీ బాడీ మొత్తం విషం ఉంది కాబట్టి మీ గోరు వాళ్ళకి తగిలితే వాళ్ళు చనిపోతారు. ఇది ప్రాక్టికల్గా నమ్మొచ్చు అంటారా? ఇంకా నేను అంటే జరిగింది నా స్టోరీ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను బ్రతికే ఉన్నాను, మనిషిగా ఉన్నాను, జరిగిన స్టోరీ చెప్తున్నాను అంతే. మా నాన్న, మా బంధువులు నాకేం చెప్పారంటే, నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ ఆడవాళ్ళని కాపాడు అని ఒక ట్రైనింగ్ ఇచ్చారు నాకు. సావైనా పర్లేదు, వెళ్ళి ముందు ఆడవాళ్ళని కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచన వెళ్ళి అలాగెళ్ళి గెలిచేవాడిని. గెలితే కొంతమంది అక్కడ చనిపోయారు, కొంతమంది పారిపోయేవారు. అలా జరుగుతుండగా ఇక నా విషయం అనేది నా శరీరంలో ఇంకా ఎక్కువైపోయి, ఆ రోగం బాగా ఎక్కువై చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాను. ఇక రోగం ఎక్కువైపోయింది, ఈ గుండెకి పట్టేసింది. అప్పుడు నా శరీరం మన వస్త్రాలు ఉతికితే పిండితే ఎలా ఉంటుంది, అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, ఆ బాధ తట్టుకోలేక నా నరాలు తెగిపోయినట్లుగా, నా ఎముకలు ఇరిగిపోయినట్లుగా, ఎవరో చేతులు తీసుకొచ్చి నా ఎదల మీద పెట్టి నలిపేసినట్టుగా ఉండేది. ఆ బాధ తట్టుకోలేక మా నాన్న దగ్గర ఏడిశాను. నన్ను చంపేసి నేను బతకలేను అన్నప్పుడు, అప్పుడు నా తండ్రికి అర్థమయ్యే, కొడుకు నువ్వు బాధపడబాకు, నిన్ను నేను కాపాడుకుంటాను అడవిలో మందుల ద్వారా అని చెప్పి, అడవిలో మందులు మా నాన్న కొద్దిగా మంత్రాలు చేసేవాడు. ఆ మంత్రాలు, ఆ మందులు నా మీద ప్రయోగం చేశాడు. వాటి ఏజ్లో మీరు చెప్పేది ఇదంతా జరుగుతుంది? అప్పుడు నా వయసు 17-18 మధ్యలో అమ్మ. ఓకే. 17 పుట్టిన కాడి నుంచి 17-18 సంవత్సరాల మధ్యలో జరుగుతున్న సంఘటనలు. అప్పుడు అలాగ జరుగుతున్నప్పుడు, అప్పుడు మా నాన్న అడవిలో మందులు, కొన్ని మంత్రాలు నా మీద ప్రయోగం చేశాడు. అయినా ఆ రోగాలు తగ్గలేదు. ఈ నాటు మందులకి ఆయుర్వేదం తగ్గలేదు. మా నాన్నకి తెలిసినటువంటి తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడు. అప్పుడు ఆయన ద్వారా మా నాన్నని తీసుకొని మరి హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కంటూ తీసుకెళ్ళి చూపిస్తే మా నాన్న నాకు చెప్పాడన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, నిలువెల్ల పామిస్ నిండిపోయాడు అబ్బాయి, బతకడు, చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా నాన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడిచాడు, కొడుగా నిన్ను పామిషంలో పెంచిన కారణం మన అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడటానికి, నిన్ను బట్టి ఆడవాళ్ళు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, నాకు చాలా బాధగా ఉంది కొడుగా, కానీ నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు, మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, ఆయన ఎవరో మాకు తెలియదు. అయితే మన కులాచార ప్రకారంగా పరాయ దేవుడు నమ్ముకున్నా, ఇంకోళ్ళు నమ్ముకున్నా ఏదైనా చేస్తే చంపేస్తారు. అలాగే మీ అమ్మని నేనే స్వయంగా మీ అమ్మని బాగా కొట్టేసి, ఎందుకు నమ్ముకున్నాను కొట్టాను. ఆ కొట్టిన దెబ్బలకే మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, మీ అమ్మ నువ్వు పుట్టావు.
నిండు గర్భిణితో ఉన్న మీ మదర్ని మీ ఫాదర్ కొట్టారా? కొట్టేశాడు. ఎందుకు? అంటే అంటే ఆయన మానసిక స్థితి సరిగా ఉండదా? కాదు దేవుని నమ్ముకుందని, ఆ భగవంతుడు నమ్ముకుందని చెప్పి వాళ్ళలో కొన్ని ఆచారాలు ఉంటాయమ్మ. అవి చాలా మనం చెప్పకూడదులే, కానీ ఆయన చాలా ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలను బట్టి కొట్టేశారు. చనిపోయింది. మీ అమ్మ చనిపోయే ముందు కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు నెత్తురుగుడ్డుకున్న నిన్ను మీ అమ్మ తను నమ్మే దేవుడిని నీ గురించి చెప్పింది. నీ గురించి తన దేవుడికి చెప్పడం ప్రారంభించింది. ఏం చెప్తుందంటే, అయ్యా దేవుడా, నా కొడుకు పుట్టాడు, ఈడు నీ బిడ్డగా మార్చుకో, బతికించు, నేను ఎలాగో చనిపోతున్నా, నా కొడుకుని కాపాడు, నా కొడుకుని నీ బిడ్డగా మార్చుకోమని చెప్పి ఆ మాటలు చెప్పి మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది కానీ నేను నమ్మేది ఏంటంటే, మీ అమ్మ నమ్ముకున్న ఆ దేవుడు, మీ అమ్మ ఆరాధించి పూజించిన ఆ దేవుడే నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, నా నమ్మకం కొడుక. అంటే ఈ మందుల వల్ల నీ రోగం తగ్గట్లేదు కాబట్టి ఖచ్చితంగా నీ తల్లి దేవుడై నిన్ను కాపాడుతాడు అని చెప్పి నాకు చెప్పాడు. అప్పుడు నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది, ఒక దేవుడి గురించి మా అమ్మ చచ్చిపోయిందా అంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ దేవుడే జీససా? నాకు చెప్తాను. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అప్పుడు నాకు తెలియదు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. సరే, ఒక దేవుడి గురించి చంపేస్తారా? సరే, నాకు చాలా బాధ కలిగి మా అమ్మ గురించి ఏడుస్తూ మా అడవిలో ఉన్న చెట్టు పైకి వెళ్ళిపోయాను. ఆ చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు పైన నుండి ఏడుస్తున్నాను. నాకు అప్పుడు ప్రార్థన నాకు తెలియదు. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా, నన్ను కాపాడు, చచ్చిపోతున్నాను, నా రోగమైన చంపేస్తుంది, నన్ను బతికించు అని ఏడుస్తుంటే అలాగ నేను చెట్టు మీద ఉన్నాను, అలా చూస్తుంటే ఆకాశంలో నుండి ఒక తెల్లని మనిషి, మీలాగా ఒక మనిషి తెల్లని వస్త్రాలు ధరించుకొని, నేను ఎక్కడైతే ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టుకి 10 అడుగుల దూరంలో గాల్లో నిలబడ్డాడు. ఆ మనిషి గాల్లో నిలబడితే అదే ఫస్ట్ నేను చూడడం, ఇందుకు గాలి చూస్తూ ఉన్నా. అప్పుడు ఆ మనిషి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. చెక్కమెంగడ మేసర గొప్ప వాతం జలందం జలపైన కాసుకొని దిలవని దేహం, ఏసునుడి దేహమే జీనుడి దేహం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి నువ్వు చచ్చిపోతున్నావు కదా, నిన్ను బతికించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అని నాకు అర్థమయ్యే అబ్బాలు చెప్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది దేవదూత అని. నా కిందకి దిగి 15 రాత్రులు 15 పగలమ్మ నాతోనే అడవిలో ఒక మనిషిలాగే తిరుగుతున్నాడు అన్నమాట. అయితే నా కాళ్ళేమో కింద అంతా ఉన్నాయి. ఆ అడవిలో నేను నడుస్తున్నాను. దేవదూత నాతో మాట్లాడిన మనిషి కాళ్ళు కనిపించట్లేదు, గాల్లో తేలిపోతున్నారు అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఇది మనిషి కాదు, ఎవరో నేను అడిగాను కదా, అందుకే నా తల్లి ఆరాధించింది కదా, ఆ దేవుడు వచ్చాడేమో అని ఏడుస్తూ ఉన్నా. అప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడి గురించి. నాకు ఒక విశ్వాసం కలిగింది, ఖచ్చితంగా నా తల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు అనే ఒక నమ్మకం నాకు వచ్చిన తర్వాత నేను ఏడ్చాను. అప్పుడు 1984 సంవత్సరం నాకు బాగా గుర్తుంది. 84 ఆ సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఈ లోపల ఆ దేవత చెప్పిన మాటలన్నీ నాకు విశ్వాసం కలిగిపోయింది, ఖచ్చితంగా నా తల్లిదేవుడు కాపాడతాడని. 84 సంవత్సరం ఆ సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో జీసస్ కాల్స్ అంటే యేసు ప్రభు వారి యొక్క సభలు జరుగుతున్నాయి. అక్కడ దేవదూత అక్కడ నుంచి నేనున్న అడవికి ఇక్కడ కొన్ని 100 కిలోమీటర్ల దూరం ట్రైన్లో వచ్చానో బస్సులో వచ్చానో నాకు ఏ వాహనంలో వచ్చానో అంత గుర్తులేదు. నాకు దేవుని దూత నా చేపట్టుకున్నారు, నేను చేపట్టుకున్నాను. అలా చేపట్టుకోగానే కళ్ళు మూసాను, కళ్ళు తెరిసేసరికి ఆ సభలో ఉన్నా.